రైట్ ఇక ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా దావోస్ పర్యటనకు బయలుదేరారు సీఎం చంద్రబాబు. మరి కాసేపట్లో జూరిచ్ చేరుకోనుంది చంద్రబాబు బృందం. దాదాపు 4 రోజుల పాటు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. ఇక మంత్రి నారా లోకేష్ ఇప్పటికే జూరిచ్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా జూరిచ్ నుంచి తమ పర్యటనకు ప్రారంభించనుంది చంద్రబాబు బృందం. మధ్యాహ్నం 2:30 వరకు భారత రాయబారి మృదుల్ కుమార్ తో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు ఏపీ సీఎం. అనంతరం సీఎం చంద్రబాబు ఏరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా భేటీ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు డయాస్పోరా సమావేశంలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. ఇక అక్కడ ఉన్న తెలుగు వారిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. అనంతరం దావోస్ కు వెళ్లనున్నారు. ఇక అక్కడ యుఏఈ మంత్రి అబ్దుల్లాతో పాటు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తో సమావేశమవుతారు. మొత్తంగా తొలి రోజు 7 సమావేశాల్లో పాల్గొంటారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో 130 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఏపీ విషయానికి వస్తే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమోనియా, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్ వంటి రంగాల్లో పెట్టుబడులు సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. టూరిజం, హాస్పిటాలిటీ, విద్య, వైద్యం వంటి రంగాల్లో పెట్టుబడులు సాధించడం పైన ఫోకస్ పెట్టింది ఈ కూటమి సర్కార్. ఇక ఏపీ సీఎం దావోస్ పర్యటనకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు మరికొద్ది సేపట్లోనే దావోస్ చేరుకోబోతున్నారు. నిన్న అర్ధరాత్రి బయలుదేరిన సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రులు కొద్దిసేపట్లోనే దావోస్ పాల్గొంటున్నారు. దాదాపుగా ఈరోజు దావోస్కు సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. గతంలో దావోస్ పర్యటన సమయంలో దాదాపుగా 2,36,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఎంఓయూలు జరిగినాయి. దానికి సంబంధించిన ఎంఓయూలు అలాగే పెట్టుబడులకు సంబంధించి ప్రధానంగా చర్చించబోతున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలకు సంబంధించి 600 మంది పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు రాబోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారతదేశానికి సంబంధించి కూడా దాదాపుగా 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సదస్సులో పాల్గొబోతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ అంశానికి వస్తే కనుక మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఏదైతే క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ప్రారంభించబోతున్నా దీనికి అడ్వాన్స్ టెక్నాలజీ శిక్షణ నిర్వహించేందుకు 1,00,000 మందిని ఏపీ ప్రభుత్వం తయారు చేస్తుంది. దీంట్లో ఇప్పటికే 50,000 మందికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సంబంధించి కూడా కార్యాచరణ ఇచ్చేందుకు శిక్షణ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమోనియానికి సంబంధించి దాంతోపాటుగా టూరిజం, పారిశ్రామిక రంగాల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తూ ఉంది. ఈరోజు సీఎం చంద్రబాబు దాదాపుగా 7 దానికి సంబంధించిన కాన్ఫరెన్స్లో పాల్గొబోతున్నారు. పలు దేశాలకు సంబంధించిన డిప్యూటీ సీఎంలతో కావచ్చు, ప్రధానమంత్రులతో కావచ్చు, ఆ దేశ అధ్యక్షులతో కావచ్చు, అలాగే టాటా కంపెనీకి సంబంధించిన ప్రతినిధులతో కావచ్చు సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. దాదాపుగా 20 దేశాలకు సంబంధించిన తెలుగు వారితో సీఎం చంద్రబాబు ఈరోజు సాయంకాలం ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ స్థాయిలో పెట్టుబడులు పెట్టనే కార్యాచరణకు అంటే దాదాపుగా గతంలో దావోస్ పడిన సమయంలో 2,36,000 కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడులు వచ్చిన పరిస్థితి కనిపించింది. వాటిని పూర్తి స్థాయిలో కూడా ఆమోదం తెలిపి అంటే పూర్తి స్థాయిలో వాటిని పెట్టుబడులు పెట్టించి వాటిని ప్రారంభించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈసారి దాదాపుగా 4,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇటీవల కాలంలో విశాఖపట్నంలో జరిగిన సమ్మిట్కి సంబంధించి దాదాపుగా అనేక ఎంఓయూలు జరిగినాయి. వాటన్నిటికి సంబంధించిన వివరాలను ఇక్కడ దావోస్ పర్యటనలో ఆయా కంపెనీల ప్రతినిధులకి సీఎం చంద్రబాబు మంత్రులు వివరించబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే గతానికి వచ్చిన దానికి ఎక్కువ కంటే దాదాపుగా 4,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం ఈసారి 5 రోజుల పాటు జరగబోతున్న దావోస్ పర్యటనని పూర్తి స్థాయిలో ప్రధానంగా ఆకర్షించబోతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరులు ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతం కావచ్చు, అమరావతి కావచ్చు, అలాగే విశాఖపట్నం కావచ్చు, కోస్టల్ క్యారిడార్ ఇట్లా వీటన్నిటికి సంబంధించి ప్రత్యేకంగా కూడా ఒక సీడీ రూపంలో తయారు చేశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. దాదాపుగా 8 విభాగాలకు సంబంధించిన విధానాలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుంది, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఏ రకమైన ప్రయోజనం కలుగుతుంది అనే అంశాలకు సంబంధించి 7-8 అంశాలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే వాటికి సంబంధించిన నమూనాలను ఏపీ ప్రభుత్వం అధికారులు అక్కడ చేర్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే సీఎం చంద్రబాబు మొదటి రోజు దావోస్ పర్యటన ప్రారంభం కాబోతోంది. ప్రసూన, అయితే శివ ఇప్పటికీ చూసుకుంటే మరికొద్ది సేపట్లో ఇటు సీఎం చంద్రబాబు దావోస్ చేరుకోబోతున్నారు కాబట్టి ఇవాళ మొదటి రోజు అసలు ఎంతమందిని కలవబోతున్నారు?
అంటే దాదాపుగా చూసుకుంటే ఈరోజు సీఎం చంద్రబాబుకు సంబంధించి కూడా ఏఈ ప్రతినిధితో మాట్లాడతారు. ఆ తర్వాత టాటా కంపెనీకి సంబంధించిన సీఈఓతో భేటీ కాబోతూ ఉన్నారు. దాంతో పాటుగా తెలుగు సంబంధించి దావోస్తో పాటు వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారికి సంబంధించి దాదాపుగా 20 దేశాలకు సంబంధించిన ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా వారితో కూడా భేటీ కాబోతున్నారు. దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పెట్టుబడుల అంశానికి సంబంధించి అంటే ఇందాక మనం అనుకున్నట్టు యూఏకి సంబంధించి ప్రతినిధి కావచ్చు, అలాగే టాటా సన్కి సంబంధించి కావచ్చు, అలాగే 20 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఒక ఎత్తు అయితే మామూలుగా 7 సదస్సులకు సంబంధించి అంటే పెట్టుబడులకు సంబంధించి 7 సదస్సులు అంటే 7 సెమినార్లో సీఎం చంద్రబాబు ఈరోజు స్వయంగా పాల్గొనబోతున్నారు. మొదటి రోజుకు సంబంధించి దాదాపుగా అనేక సంస్థలతో ఆయన సంప్రదింపులు చర్చలు జరిపిన తర్వాత భారీ స్థాయిలో పెట్టుబడుల లక్ష్యంగా సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలో ఉన్న 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ కేంద్రంగా కూడా ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ వారందరికీ భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే ఏ రకమైన ప్రయోజనాలు ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ రకంగా జరగబోతుంది, దానికి మీరు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలనే ఏజెండాతో మొదటి రోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతూ ఉంది. వివిధ దేశాల ప్రతినిధులు, ఈ రాష్ట్రాల ప్రతినిధులతో పాటుగా దాదాపుగా 7 సెమినార్లో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ శివ. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీగా ఉండబోతున్నారు. ఇవాళ దాదాపు 7 మంది ప్రత్యేక బృందాలతో ఆయన భేటీ కాబోతున్నారు. ఇటు ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా అటు సీఎం చంద్రబాబు బృందం దావోస్ పర్యటన కొనసాగిస్తారు.